సజ్జనార్ సార్ గురించి మీకు ఏం తెలుసండి అసలు? ఫస్ట్ నాకు అర్థం కావట్లే. ఆయనదంతా ఏంటి ఫేక్ ఎన్కౌంటర్లా ఆయన చేసింది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు ఏం మాట్లాడుతున్నారో అసలు నిజంగా బుర్ర పెట్టి మాట్లాడుతున్నారా లేకపోతే బుర్ర ఎక్కడికి పోయిందా మీద నాకు అర్థం కావట్లే. ఒక్కోసారి అనిపించింది అంటే మీరు మాట్లాడే మాటలు బట్టి నాకు ఏమనిపించింది అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక హాస్పిటల్లో చూపించి మీ బ్రెయిన్ ఒకసారి టెస్ట్ చేయించాలేమో నాకు అనిపించింది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటకి పొంతనే లేదు. ఇప్పుడు బేసిక్గా ఐబొమ్మ ఈ పైరసీ గురించి మా టాపిక్ కోసం పైరసీ గురించి మాట్లాడాలి. ఆయన గురించి ఆయన పాత హిస్టరీ గురించి మీరు తవ్వుతారేంటి నాకు అర్థం కావట్లేదా? ఆయన ఇంకో విషయం ఫేక్ ఎన్కౌంటర్స్ ఏంటి? నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా అండి తీర్మార్ మల్లన్న గారు. ఇది చాలా అంటే చాలా తప్పండి. మన సజ్జనార్ గారు ఏంటంటే మేమందరం ఆయన్ని హీరో అనుకుంటాం. ఇప్పటికీ సజ్జనార్ గారు హీరో అంటారు. ఇంకోటి అన్నారు, ఇవన్నీ చేసి నువ్వు హీరో అవుదావు అనుకుంటున్నావా అని చెప్పి సజ్జనార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఆయన నాకేదో మంచి వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడు ఏ పనులు చేయరండి. ఓకేనా? ఆయన చేసిన పనికి మేము అందరం ఏంటంటే ఫిదా అయిపోతాం అనమాట. అది మీరు 2008 అటాక్ కానివ్వచ్చు. ఓకే. అండ్ రీసెంట్ అంటే ఒక 5 years బ్యాక్ దిశ కేసులో కానివ్వచ్చు. నిజంగా ఆ రోజు జరిగింది ఏంటంటే న్యాయమే జరిగింది ఆ రోజు.